దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుదిన ధ్యాన సమయమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందాం. 86వ సంకీర్తన 8వ చరణము. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడువు, నీవే అద్వితీయ దేవుడవు. దేవుని స్తోత్రం. దేవునిరా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నీవే మహత్యము కలిగినటువంటి దేవుడవు, మాత్రమే కాదు నీవు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవుగా నీవు ఉంటున్నావని దావీదు భక్తుడు మరి దేవాది దేవుణ్ణి దేవుని బిడ్డలారా గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన దేవుడు దేవుని బిడ్డలారా ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏ యొక్క మరి కార్యము కొరకు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నామో, ఈరోజు ప్రభువా నా పరిస్థితిని మార్చువా అని నువ్వు అడుగుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడను, అద్భుతాలు చేసే దేవుడుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నారని ఆయన ఆశపడుతూ ఉంటున్నారు. కీర్తనలు 72వ సంకీర్తన 18వ చరణంలో చూస్తే, దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలవాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనేటువంటి సత్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఆయన గొప్ప దేవుడుగా నీకోసం ఏ కార్యమైనా చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచుతున్నారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించబడేవాడును లేడు. దేవులారా, ఈరోజు నిన్ను స్వస్థపరచాలన్నా, నిన్ను గాయపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను ఏం చేయాలన్నా అది దేవునికి మాత్రమే సాధ్యము. నేనే చేయగలను, నేనే నిజమైనటువంటి దేవుడను అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు యేసు ప్రభు వారు కపెర్నహూములో ఉన్నారని కొంతమంది తెలుసుకొని ఆ యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలానికి తన యొక్క స్నేహితుడు పక్షవాతంతో బాధపడుతుంటే తీసుకుని వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఇంటి చుట్టూ కూడా చాలా మంది జనులు ఉన్నారు, జనం ఉన్నారు. లోనికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ వారు విసుగు చెందక వారు ఏం చేశారంటే, ఆ ఇల్లు పైకి ఎక్కి దేవుని బిడ్డలారా ఇంటి పైకప్పు విప్పి చిన్న సందు చేసి యేసు ఉన్నటువంటి స్థలంలో ఆ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని దించారు. దేవుని బిడ్డలారా, ఆ దించిన తర్వాత యేసు ప్రభు వారు వారి విశ్వాసంను చూసి అక్కడ ఆ వ్యక్తి యొక్క మరి వ్యాధిని పోగొట్టి స్వస్థపరిచి బాగు చేసినట్లుగా ఒక అద్భుతమైన కార్యం తన జీవితంలో అక్కడ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో చేసినట్లుగా మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, వారు విసుగు చెందలేదు. ఎందుకు మరి ఆ ఇంటిపైకి ఎక్కాలి, ఎందుకు కప్పు తీయాలి, ఎందుకు యేసుని చోట అతను దింపాలి అని వారు విసుగు చెందలేదు. కానీ వారికి ఒకటే తెలుసు, యేసు మాత్రమే స్వస్థపరచగలడు, యేసు మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు, యేసు మాత్రమే ఈ వ్యక్తి యొక్క స్థితిని మార్చగలడని తెలుసుకుని ఎంత కష్టమైనా వారు ఆ ఇంటి పైకి ఎక్కి దేవుని బిడ్డలారా యేసు ఉన్న చోట అతన్ని దింపారు. అద్భుతమైన కార్యములు వారు పొందుకున్నారు. ఈరోజు నీ జీవితం నిరుత్సాహంతో ఉన్నావా, ఇంకా వేదనతో ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధానంలో ఆయన యొక్క అద్భుతాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా? ఈరోజు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో ఈరోజు దేవుడిని ప్రార్థన ఆలకించాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని దేవుడు
ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, నువ్వు అనుకున్న కార్యాలు జరిగించే దేవుడుగా ఈరోజు ఆయన ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం అందరము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అదే కాల సమయంలో మేమందరం కూడా నీ పాద సన్నిధికి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, ఆశ్చర్యమైన కార్యములు చేయమని యేసు నామమును అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.